ఫిష్ వెంకట్ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన నటించినటువంటి పాత్రలు కావచ్చు, చేసినటువంటి సినిమాలు కావచ్చు, ప్రజల మనసులో ఎప్పుడు కూడా సుస్థిరంగా ఉంటాయి. మనతో పాటు జబర్దస్త్ ఫేమ్ నవీన్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఫిష్ వెంకట్ గారికి ఈయనకు ఉన్నటువంటి అనుబంధం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో. ఎందుకంటే ఈయన కూడా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒకసారి అనుబంధం గురించి ఒకసారి కనుక్కుందాం. ఆయన మన మధ్య లేనన్న అంశాన్ని ఏ విధంగా ఆయన జీర్ణించుకోలేనటువంటి విషయం ఎలా వ్యక్తపరుస్తారో చూద్దాం. అన్న, మీకు ఫిష్ వెంకట్ గారికి చాలా అనుబంధం ఉంది, ఎప్పటి నుంచో మీరు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి. నేను 96 నుంచి స్ట్రగుల్ చేస్తున్నప్పుడు, తర్వాత నాకు అన్న కలిసినప్పుడు అంటే మాకు మెయిన్ ఎక్కువ అంటే ఆది నుంచి చాలా క్లోజ్ మేమంతా. ఆదిలో అన్న వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్, మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసినప్పటి నుంచి పరిచయము. ఆది తర్వాత చెన్నకేశ్వర రెడ్డి, బన్నీ, వివినాయక్ సార్ సినిమాలు ఎన్ని సినిమాలు ఆయన ఉంటే నేను కూడా ఉంటా. అందుకే కొన్నిసార్లు మనకు చెప్పకుండా కానీ ఈయన పిలిపించి అవినాయన సినిమా స్టార్ట్ అయింది రారా అని చెప్పి నాకు కల్పించి మళ్ళీ నన్ను పెట్టించిన రోజులు చాలా ఉన్నాయి. సినిమాలు చాలా సినిమాలు, ఒకటి రెండు కాదు, చాలా వందల సినిమాలు ఉంటాయి. ఆయన రికమెండ్ చేసి నన్ను పెట్టించిన సినిమాలు. అప్పుడు చాలా వరస్ట్ టైం ఉండే నాకు. ఆ టైంలో నాకు బాగా ఆదుకున్న వ్యక్తి ఫిష్ వెంకట్ గారు. అండ్ జబర్దస్త్ వెళ్ళినాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, నవీన్ నీకు మంచి పేరు వస్తుందని. అని నేను అప్పుడు ఏదో ఎస్ఎస్ నవీన్ అని నా పేరు ఉంటుండే రాజమౌళి అని పిలుస్తుండే, అంత లైక్ చేస్తుండే. బాగా చాలా బాగా ఈరోజు ఆయన మన మధ్య లేరని. కానీ నిజంగానే మీకున్నటువంటి అనుబంధం గురించి మీరు చెప్పారు. కానీ నిజంగా ఈరోజు సినిమా నుంచి, అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడగకూడదు కానీ, బట్ ఇండస్ట్రీ నుంచి మీలాంటి నటులే తప్ప పెద్ద నటులు కూడా వచ్చిన పరిస్థితి లేదు. లేదన్న, వస్తారేమో నాకు తెలియదు అంత. ఎందుకంటే మనం అంత పెద్దవాళ్ళ దగ్గర నేను పోయే అంత కెపాసిటీ మనకు లేదు కాబట్టి చిన్నోని. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా చేశారు, చాలా మంది హెల్ప్లు చేశారు, చాలా మంది తెలియదు లోపల చాలా అయినాయి కానీ కొన్ని బయటికి రాలేవు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది హెల్ప్ చేశారు. మరి జబర్దస్త్ తరపు నుంచి ఏమన్నా కొంచెం ఆర్థిక సాయం అందించే అవకాశం ఉందంటారు? జబర్దస్త్ తరపు నుంచి అంటే లాస్ట్ టైం కూడా మేము అందరం కలిసి ఒక షోలో కూడా అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు కూడా అప్పుడు అంటే అన్నం పెట్టించిన కూడా ఇచ్చారు, అట్లా కూడా చేశారన్నమాట మన వాళ్ళు. ఓకే, ఆరోగ్య పరిస్థితి ఎప్పటి నుంచి మీకు బాగోలేదని తెలిసింది? నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ నుంచి అంత బాగాలేదు అన్నది, హెల్త్ బాగాలేదు కదా, అక్కడ నుంచి అంత బాగాలేదు. నవీన్ గారు, నిజంగానే ఈరోజు మరి అంటే మన కోట శ్రీనివాసరావు గారు ఆ రోజు కూడా మీరు వచ్చి బాధపడ్డ సందర్భం, ఇది మంచి మంచి నటులు కమిడియన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈరోజు ఫిష్ వెంకట్ తెలంగాణ మాండలికానికి ఒక మంచి వన్నీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఎట్లా ఫీల్ అవుతుంది? నిజంగా ఫిష్ వెంకట్ అన్న ఇప్పుడు శ్రీహర్ అన్న తర్వాత అట్లా డైలాగ్స్ తెలంగాణలో మాట్లాడేది మా ఫిష్ వెంకట్ అన్న నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే అప్పుడు తెలంగాణ తక్కువ ఉన్నది. అప్పుడు సినిమాల్లో 97 నుంచి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు కేవలం ఈయన నర్సింగ్ యాదవ్ అనే ఎక్కువ మాట్లాడుతుండే తెలంగాణలో. ఫిష్ వెంకట్ అన్నది మంచి కామెడీ జోను, చాలా ఫన్నీగా ఉండేది. ప్రతి సినిమాలో కూడా ఆయన ఒక లైన్ ఉన్నా కానీ ఫుల్ థియేటర్ అంతా నవ్వుకునే రోజులు ఉండేవి అసలు. ఆ సినిమాలు వేరే ఉండే, అన్న యాక్టింగ్ కూడా వేరేనే ఉండే. కానీ మీరు అంటున్నట్టు చాలా మంది కామెడియన్స్ అందరూ చనిపోతారు. ఒకప్పుడు మన దగ్గర ఒక్క సినిమాలో 34 మంది 35 మంది కామెడియన్స్ ఉంటుండే. అట్లా హిందీ సినిమాలు వాళ్ళందరూ కూడా మనకు డిష్ పెట్టినట్టు అయింది. అప్పుడు అరే ఇంతమంది కామెడియన్స్ ఆ సినిమాల్లో. అసలు మంచి మంచి కామెడియన్స్ అందరూ రోజు రోజు కనుమరుగైపోతుంటే బాధ అనిపిస్తుంది. మొన్న కోట శ్రీనివాస సార్ చనిపోయినప్పుడు అయితే ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే అసలు మళ్ళీ లేరు ఇప్పుడు రీప్లేస్మెంట్. ఒకప్పుడు నూతన్ ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆయన తర్వాత కోటగారు వచ్చారు, కోటగారి తర్వాత ఎవరు లేరు, ఇంకా అయిపోయింది అది. అలాంటి నటులు లేరండి అసలు. స్థానాన్ని భర్తీ చేసే వాళ్ళు ఎవరు లేరు కూడా. సో ఈయన ఒక ప్రత్యేకమైన శైలి. సో ఈయన క్యారెక్టర్ గురించి ఏ విధంగా చెప్తారు? అయ్యో, వివి వినాయక్ సార్ సినిమా అంటే ఫిష్ వెంకట్ అనేది ఇట్లా స్టాంపేషన్ ఉంటుంది ఒక సినిమాలో. ఫిష్ వెంకట్ అన్నది చిన్న డైలాగ్ అయినా కానీ ఇట్లా పేలిపోయే డైలాగులు. ఆ తర్వాత కందిరిక సినిమా కానీ, బన్నీ సినిమా రఘుబాబు అన్నది ఫిష్ వెంకట్ అన్న కాంబినేషన్ కానీ చాలా రీసెంట్. లాస్ట్ వచ్చి డీజేటీలు సినిమా చూసిన అన్నది. డీజేటీలు పార్ట్ 2ది కూడా అన్న ట్రైలర్లో ఉంటాడు కానీ సినిమాలో లేడు. అప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయింది. అప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా మాట్లాడారు? నేను చెప్పాను కదా, లాస్ట్ వీక్ నేను వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు నాతో నిజంగా అప్పటిదాకా ఎవరితో మాట్లాడలేదు. నేను అన్న అని లేపితే టప్పని లేచి నన్ను చూశాడు. అక్కడ అందరూ నర్సులు కూడా అందరూ చెప్పారు, సార్ ఫస్ట్ టైం మీకే రెస్పాన్స్ ఇచ్చాడని చెప్పి. నేను అడిగాను, అన్న మేము తాగుతాం అన్న జ్యూస్కి ఇట్లా అంటే వద్దని చెప్తున్నాడు అక్కడ నుంచి. జబర్దస్త్ అన్న అని చూస్తున్నాం అంటే ఇట్లా అన్నాడు. ఆ రెస్పాన్స్ ఇచ్చి నాకు చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ 2 వీక్ బ్యాక్ కలిసాను నేను హాస్పిటల్కి వెళ్ళి. సో మరి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా మీరు అందరిగా ఉండాలి? మేము ఉంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మా గబ్బర్ సింగ్ బ్యాచ్ ఉంది, అది మామూలు బ్యాచ్ కాదు. అలా ఎప్పుడు కూడా ఎవరికి కష్టమైనా ఫస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఉంది లేదని కాదు, డెఫినెట్గా వాళ్ళందరూ ఉంటారు.